హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్. నేను మీ దివ్య. ఈరోజు వీడియో ఏంటి అంటే, కొత్తగా టైలరింగ్ అనేది స్టార్ట్ చేస్తారు కదా, అంటే కొత్తగా నేర్చుకుని బ్లౌజులు అనేవి కుడతా ఉంటారు. అయితే ఆ బ్లౌజులు కుట్టినప్పుడు కొన్ని కంప్లైంట్స్ వస్తాయండి కంపల్సరీగా. అది ఎవరికైనా వస్తూ ఉంటాయి, అంటే సీనియర్లు అయినా వస్తాయి, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైనా వస్తాయి. సీనియర్స్ అయితే కంప్లైంట్లు అనేవి చాలా తక్కువ అనమాట, చాలా రేర్గా వస్తాయి. కానీ కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళైతే ఎవరికైనా బ్లౌజ్ కుడితే కంపల్సరీగా ఏంటంటే కంప్లైంట్స్ అనేవి వస్తాయండి. రాకుండా అయితే మాత్రం ఎవరికి ఉండవన్నమాట. కానీ వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఎందుకంటే నాకు రీసెంట్గా ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారనమాట. అంటే కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి మా ఇంట్లో, అంటే అక్కవి అమ్మవి అందరివి కుడతా ఉంటాను, కాకపోతే మా అత్తవి కుట్టినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ కంప్లైంట్, అంటే అలా కుడుతున్నారు ఇలా కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసినప్పుడు ఎవరికైనా కంప్లైంట్స్ వస్తాయండి. కానీ వాటిని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి, అలాగే నేను ఎలాగా వాటిని అన్నింటినీ ఎదుర్కొన్నాను అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరైనా టైలరింగ్ అనేది స్టార్ట్ చేశారు అనేసి అంటే వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళు బ్లౌజులు ఇస్తారా లేదా అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. అంటే ఇవ్వడం వల్ల ఎంత ప్లస్ ఉంటుంది, ఎంత మైనస్ ఉంటుంది అనేది నేను షేర్ చేస్తాను. ఓకేనా? ఎవరిస్తే మనకి బ్లౌజులు అనేవి మనం పర్ఫెక్ట్గా కుట్టగలం అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మంచి పాయింట్ అనమాట. ఎవరైనా కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇందులో సక్సెస్ అవ్వాలి అంటే ఫ్యూచర్లో ఇంకా బాగా నేను ఇంకా ఎక్కువ సక్సెస్ అవ్వాలి, ఎక్కువ బ్లౌజులు అనేవి కుట్టాలి, ఎక్కువ మనీ అనేది సంపాదించుకోవాలి అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుందండి. నేను పాటించిన టిప్స్ అనేవి మీకు షేర్ చేస్తాను, మీకు కూడా యూజ్ అవుతే పాటించండి. ఓకేనా? చివరి వరకు చూడండి, వీడియోని స్కిప్ చేయొద్దు ఎక్కడ కూడా. మరి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మర్చిపోకండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ మీ వరకు వస్తూ ఉంటాయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఓకేనా? ఇప్పుడు ఏంటి అనేసి అంటే, నాకు చెప్పాను కదండి, రీసెంట్గా ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారనమాట. ఆ కామెంట్ చూసిన తర్వాత అనిపించింది ఇలాంటి వీడియో ఒకటి చేయాలి, చాలామందికి యూజ్ అవుతుంది అని చెప్పి. కొత్తగా ఎవరైనా టైలరింగ్ అనేది నేర్చుకున్న తర్వాత మనం ఎవరివి కుడతాం, ఇంట్లో వాళ్ళవే కుడతామండి. బయట వాళ్ళు ఎవరు కూడా మనకి అంత బేగా ఇవ్వరు. ఎందుకంటే మనం కొత్తగా నేర్చుకున్నాం కాబట్టి వాళ్ళ బ్లౌజులు ఎక్కడ పాడు చేసేస్తామో అని చెప్పి ఫ్రీగా కుడతానన్నా కూడా కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉండరు అనమాట. అంటే ప్రతి ఒక్క చోట ఉంటుందండి ఇలాంటిది. ఇదేమి పెద్ద మనకి ఆశ్చర్యపోయే విషయం ఏమి కాదు. ఎందుకంటే ఎవరైనా కూడా భయపడతారు, ఎందుకంటే వాళ్ళ బట్టలు కాబట్టి మనకి ఇచ్చారు అంటే పాడైపోతాయి కాబట్టి. ఫ్రీగా కుడతానన్నా కూడా మనకి ఇవ్వరు అనమాట. ఎందుకు మనం ఒకవేళ ఏదైనా పాడు చేసేసాము అంటే అది మళ్ళీ సెట్ అవ్వదు, క్లాత్ అంతా పాడైపోతుంది, వాళ్ళు కష్టపడి కొనుక్కున్నారు అని చెప్పి. మన ఒపీనియన్ ఏంటి, కుట్టే వాళ్ళకి ఒపీనియన్ ఏంటి, మనం ఫ్రీగా కుడతానన్నాం కదా ఎందుకు ఇవ్వరు, మనం బాగానే కుడతాం కదా అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు కూడా మన దగ్గరికి రావాలి అంటే మనం కొన్ని టిప్స్ అనేవి పాటించాలన్నమాట. అవి ఏంటంటే, మనం కొత్తగా అనేది స్టార్ట్ చేసామనుకోండి, కొత్తగా స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి అనేసి అంటే మన ఇంట్లో వాళ్ళవే కుట్టాలండి. ఇప్పుడు అమ్మవి, అత్తయ్యవి, అలాగే అక్కవి, చెల్లెలివి, ఇలాగా మనకి బోల్డ్ మంది ఉంటాయి కదా, మన ఇంట్లో వాళ్ళవే, మన రిలేటివ్స్వే అలా ఉంటాయి. ఫస్ట్ ఎప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళని మీరు లెక్కలోకి తీసుకోకండి. చుట్టుపక్కల వాళ్ళు అసలు ఎప్పుడు కూడా తీసుకోకూడదు అనమాట. ఎందుకు తీసుకోకూడదు అనేది కూడా నేను చివరిలో చెప్తాను, వీడియోని స్కిప్ చేయొద్దు. ఓకేనా? ఫస్ట్ అయితే మనం మన ఇంట్లో వాళ్ళు కుట్టాలి. వాళ్ళైతే ఏం మాట్లాడరు, ఎందుకంటే ఇస్తారండి. మన చెల్లి సక్సెస్ అవ్వాలను, మన అక్క సక్సెస్ అవ్వాలను, లేదంటే వీళ్ళు ఇంకా బాగా కుట్టాలి అని చెప్పి వాళ్ళు ఏమీ మాట్లాడరు, మనకే ఇస్తారు. ఎందుకంటే అక్క కుట్టింది, చెల్లి కుట్టింది అని అడ్జస్ట్ అవుతారు కాబట్టి. ఇంకా అమ్మ అంటారా, అమ్మ అయితే అసలు మాట్లాడదు. ఎలా కుట్టినా కూతురు ఎలా కుట్టినా తల్లికి నచ్చుతుంది కాబట్టి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఒకవేళ అత్తయ్య ఏమైనా పేర్లు పెట్టింది అంటే ఖచ్చితంగా పెడతారండి, అది ఎవరింట్లో అయినా ఉంటుంది. ఎందుకంటే అమ్మ అనుకో ఫీల్ అవుతుంది అని చెప్పి ఒక్కొక్కసారి పర్లేదమ్మా బాగానే ఉంది, కాకపోతే ఇక్కడ ఎలా ఉంది అలా ఉంది అని చెప్తారు. కానీ అత్తయ్య ఏముంది కొంచెం గట్టిగా చెప్తుంది అనమాట. ఏంటంటే కాకపోతే ఇక్కడ మనం ఆవిడ చెప్పింది అన్న విషయాన్ని వదిలేయాలి. ఫస్ట్ ఏంటంటే ఇందులో బాగా ట్రైనింగ్ అవ్వాలి, బాగా ప్రాక్టీస్ అవ్వాలి అనేసి అంటే మనకి ఏంటండి, టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఏం చెప్తారు, ప్రాక్టీస్ అవ్వమని చెప్తారు. ఓకేనా? క్లాతులు తెచ్చుకోండి, పాత క్లాతులు తీసుకురండి, వేస్ట్ క్లాతులు తీసుకొచ్చుకోండి, ప్రతి బ్లౌజు కుట్టండి, సపరేట్ మెజర్మెంట్స్ పెట్టి కుడతా ఉండండి అని చెప్తా ఉంటారు కదా. ఎందుకు చెప్తారు అనేసి అంటే మనం ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయడం వల్ల మనకి వర్క్ అనేది బాగా మైండ్లోకి ఎక్కుతుంది కాబట్టి. అంతే కదా?
ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, మీరు అంటే అక్కడ నేర్చుకుని వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ అనేది చేయాలి. ఇప్పుడు మనం ఒక ఏంటంటే బ్లౌజులు అనేవి 1-2 కుట్టినంత మాత్రాన మనకి సక్సెస్ అయిపోయినట్టు కాదండి. ఒక 10 బ్లౌజులు కుట్టినా సక్సెస్ అయినట్టు కాదు. ఎందుకంటే మన దగ్గరికి చాలా రకాల మంది వస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళందరికీ నచ్చాలి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు అక్కవైనా చెల్లివైనా అమ్మవైనా కూడా కాటన్ బ్లౌజులు ఉంటాయి కదా, కాటన్ ప్లెయిన్ క్లాత్లు ఉంటాయి, అంటే బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా, అవి తీసుకుని మీరు కుట్టొచ్చు అనమాట. ఒకటి ఒక 20 బ్లౌజులు తీసుకోండి. ఒకలివే అంటే స్టార్టింగ్ మీకు ఎవరివి రాలేదు అనుకోండి, మీరు ఒకవేళ ఏం చేయాలంటే ఒక 20 బ్లౌజులు కానీ 10 బ్లౌజులు కానీ తీసుకొని, ఏంటి మామూలు బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా ప్లెయిన్వి, అమ్మ ఎలాగా ప్లెయిన్ బ్లౌజ్ పీస్ వేసుకుంటుంది కాబట్టి ఒక 20 బ్లౌజులు తీసుకొని ఒక బ్లౌజు కుడతా ఉంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత వేసుకుని చూడమన్నారనుకో, అక్కడ అసలు ఏ ప్రాబ్లం వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు ఏం చేయాలి, ఆ ప్రాబ్లం ఏమొచ్చింది అనేది చెక్ చేసుకుని, ఆ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో చూసుకొని మళ్ళీ బ్లౌజ్ని మళ్ళీ రీమోడలింగ్ చేసుకోవాలి, అంటే కటింగ్ మార్చుకుంటూ ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ అలాగ మీరు ఒక 10 బ్లౌజులు కుట్టారు అంటే మీకు అర్థమైపోద్ది కదా ఆటోమేటిక్గా. అంటే ఒకసారి మీరు అలా కుట్టుకున్నారు అనుకోండి, మీకు ఈజీ అవుతుంది అనమాట. ఈజీ అవుతుంది, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకేనా, అక్కవైనా చెల్లెవైనా ఎవరివైనా అంతే. ఓకే, మీరు ఒకవేళ లేదు అనుకుంటే, మీ అత్తయ్య పేర్లు పెడుతున్నారు అనుకుంటే, ఆవిడే మీ కస్టమర్ అనుకోండి. ఓకేనా, ఆవిడే మీ కస్టమర్ అనుకోండి. ఏంటంటే అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందో కనుక్కోండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవండి, కంపల్సరీగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కాకపోతే వాటిని మీరు సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీ ఆవిడే మీ కస్టమర్ అనుకుని మీరు ఒకసారి అసలు ఎందుకు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి మీరు ఒకసారి ఆలోచించుకోండి. అప్పుడు మీరు మళ్ళీ కటింగ్ అనేది మార్చండి. ఓకే, ఇలా వచ్చిందా, నెక్స్ట్ బ్లౌజు ఇలా రాకుండా నేను మళ్ళీ కటింగ్ చేసి మళ్ళీ వేరేగా కుట్టిస్తాను చూడండి అత్తయ్య అని చెప్పండి. అలా మీ కస్టమర్ అనుకోండి. అలా మీరు మార్చి కుడతా ఉంటే మీకు ప్రాక్టీస్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు. బ్లౌజులు అనేవి మీకు బాగా ఈజీగా కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా కటింగ్ అయినా కూడా ఈజీగా కుట్టొచ్చు అనమాట. ఓకేనా, ఇది మీరు పెద్ద ప్రాబ్లం కింద తీసుకున్నారు అంటే ప్రాబ్లం కిందే ఉంటుందండి. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ ఇంకా మీరు ఎన్నిసార్లు మార్చి కుట్టినా ఇంకా నచ్చలేదు అంటే ఆవిడ పద్ధతి ఇంకా అదేనేమోనని చెప్పి ఆవిడ ఇంకా వదిలేయడమే. ఇంకా అలాంటి వాళ్ళని లీవ్ ఇట్ చేసేయడమే, మనకు అవసరం లేదు. ఇంకా వేరే వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు కుట్టుకోవచ్చు అనమాట. లేదు అంటే అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనేది చూసుకున్నారనుకో, మనకి ఈజీగా ఉంటుంది కదా. అంటే మీకు మెయిన్ ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేసుకోవాలన్నమాట. అలా చేయడం వల్ల మనకి ఈజీ అవుతుంది. సో ఓకేనా, స్టార్టింగ్లో ఎవరైనా అంతేనండి, నేను కూడా అంతే. స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, ఒక బ్లౌజ్ అయితే నేను కటింగ్ దగ్గర టైలర్ దగ్గర నేర్చుకున్నాను అని చెప్పి, తర్వాత ఏదైనా బ్లౌజ్ కుట్టాలి అంటే కొత్త వాళ్ళు మనకి ఎవరు ఇవ్వరు అనమాట. సో నేను ఏం చేశాను అనేసి అంటే, అమ్మవి ఒక 20 బ్లౌజులు కాటన్ బ్లౌజులు అయితే తీసుకున్నానండి, ప్లెయిన్ బ్లౌజులు. ఇంకెవరివి నేను ఏమీ అడగలేదు, అందరికీ కుట్టాను. ఫ్రీగానే అందరికీ కుట్టానండి, ఇంట్లో వాళ్ళకి కుట్టాను, బయట వాళ్ళకి కుట్టాను, అందరికీ కుట్టాను. అయితే అమ్మవి మాత్రం ఒక 20 బ్లౌజులు అనేవి ప్లెయిన్ బ్లౌజులు తీసుకుని ప్రతి బ్లౌజు కటింగ్ చేసి కుట్టేదాన్ని అనమాట. అలా కుట్టడం వల్ల నాకు ప్రాక్టీస్ అయ్యింది. ఏంటంటే ఒక బ్లౌజ్కి అమ్మని వేసుకుని చూడమనేదాన్ని, చూసేది. తర్వాత ఇలా ఉంది, ఏదైనా ప్రాబ్లం వస్తే ఇలా వచ్చిందమ్మా అని చెప్పేది. అప్పుడు నేను మళ్ళీ దాన్ని మార్చుకుని మళ్ళీ కటింగ్ చేసి కుట్టేదాన్ని. అలా కుట్టడం వల్ల నాకు బాగా అలవాటు అయ్యిందనమాట. నేను చేసిన ట్రిక్ అయితే ఇదేనండి, ఇంకా అంతకు మించి నేను ఇంకేమీ చేయలేదు. ఫస్ట్ కొత్తలో కుట్టినప్పుడు మాత్రం కంపల్సరీగా నేనే అడిగేదాన్ని అనమాట, ఆ బ్లౌజు ఎలా ఉంది, మీకు సెట్ అయిందా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి నేను మార్చుకుంటాను అని చెప్పి అడిగేదాన్ని. అంటే నేను మార్చుకుంటూ ఉంటాను అని చెప్పి అడిగేదాన్ని. కంపల్సరీగా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పేవాళ్ళు, మళ్ళీ ఆ బ్లౌజ్ అనేది రిపేర్ చేసి ఇచ్చేదాన్ని అండి. ప్రతి ఒక్కరికి కూడా ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లమ్ని మళ్ళీ సాల్వ్ చేసి ఇస్తూ ఉండేదాన్ని అనమాట. దానివల్ల ఏంటంటే నాకు ఆ బ్లౌజ్ ఎలా కుట్టాలనేది, నెక్స్ట్ ఎలా కుట్టాలనేది ఐడియా వచ్చేది. మళ్ళీ మనకి ఆ ప్రాబ్లం అనేది రిపీట్ చేసుకోకుండా ఉండడం కోసం మనకి అంటే ఆ ప్రాబ్లమ్ని మళ్ళీ రిపీట్ చేసే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే మనకు ఒకసారి ప్రాబ్లం వచ్చింది, ఇలా సాల్వ్ చేసుకోవాలి, ఓకే, తర్వాత ఈ బ్లౌజ్ని ఎలా కుట్టకూడదు అనే ఐడియా అనేది మనకు వస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల. ఓకేనా, అంటే సక్సెస్ అవ్వాలి అంటే కొంచెం ప్రాక్టీస్ అనేది బాగా ఎక్కువ చేయాలండి, కంపల్సరీగా చేయాలి. ఆ ప్రాక్టీస్ అనేది మన ఇంట్లో వాళ్ళు అయితేనే బెస్ట్ అనమాట, బయట వాళ్ళకంటే కూడా. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అనేసి అంటారా, చుట్టుపక్కల వాళ్ళండి ఒకవేళ మన దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళకి తక్కువకి కుట్టాలి.
మన తెలిసిన వాళ్ళు మన ఇంటి పక్క వాళ్ళే కదా అని మనం అనుకుంటాం. కానీ అస్సలు వాళ్ళు ఇవ్వకపోవడమే మనకి మంచిదండి. మనకి వాళ్ళు ఇవ్వడం వల్ల మనకు తెలిసిన వాళ్ళు మన ఇంటి పక్కన వాళ్ళే మనకు బాగా పరిచయం ఉన్న వాళ్ళే తెల్లారు లేస్తే మనం అస్తమానం ఇద్దరం దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఇచ్చారనుకోండి, వాళ్ళ దగ్గర మనం ఎక్కువ అమౌంట్ తీసుకోలేము. ఓకేనా? ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అంటే ఇప్పుడు వాళ్ళు అడ్జస్ట్ అవుతారా అంటే అందరూ అడ్జస్ట్ అవుతారని ఏమి ఉండదండి. ఒకవేళ అంటే కొత్తగా ఎవరైనా టైలింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎవరికైనా వస్తూ ఉంటాయండి. అవి వాళ్ళు అడ్జస్ట్ అవుతారా అంటే ఒకవేళ వాళ్ళు ఏదైనా మంచి చీర తెచ్చుకున్నారనుకో, ఇలాంటి చీర పాడు చేసేసింది అని చెప్పి అందరికీ చెప్తారు. మీ దగ్గరికి చెప్పకపోవచ్చు కానీ చుట్టుపక్కల అందరికీ చెప్తారు. దానివల్ల ఇంకా బ్యాడ్ వస్తుంది తప్ప మీకు మంచి అనేది రాదనమాట. ఎందుకంటే వాళ్ళకి చీర పాడు చేసేసింది అన్న ఫీలింగే ఉంటుంది, కానీ మీరు తక్కువ కుట్టారు తక్కువ అమౌంట్ తీసుకున్నారు అన్నది ఏమీ వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళ చీర వాళ్ళు కాస్ట్ పెట్టి కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళకి అదే గుర్తుంటుంది. కానీ మీరు మీకేంటి, నేను ఆవిడకి తక్కువ తీసుకున్నాను కదా, మా ఇంటి పక్క ఆవిడే కదా తక్కువ తీసుకున్నాను, అడ్జస్ట్ అవుతుందిలే కొంచెం ప్రాబ్లం వచ్చినా అనుకుంటారు. కానీ అలా ఏమి ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే నేను ఎంతో రేట్ ఎట్టు కొనుక్కున్నాను, ఈ చీర పాడు చేసేసింది అంటారే తప్ప ఆవిడ తక్కువ తీసుకుందన్నమాట ఎక్కడ రాదనమాట. ఇలా ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళతో అటాచ్మెంట్ అనేది. ఓకేనా? చుట్టుపక్కల వాళ్ళు ఎవరు రావాలనేసి ఎప్పుడు అనుకోకూడదు అనమాట. నేనైతే అసలు ఎప్పుడు అనుకోనండి, నా చుట్టుపక్కల వాళ్ళు రావాలి, తెలిసిన వాళ్ళు రావాలి, మా ఇంటి పక్కన వాళ్ళు రావాలి, వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళే కదా మనకి ఎందుకు ఇవ్వరు అన్న ఫీలింగ్ అయితే మనం పెట్టుకోకూడదండి. ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు ఆ ఫీలింగ్ అసలు ఉండకూడదు. ఎందుకంటే మనకి మనం చేసింది కరెక్ట్గా ఉంటే, అంటే మనం చేసే టైలరింగ్ అయినా ఏదైనా కూడా మనం ఏదైనా ఎవరికైనా కుట్టినప్పుడు ఒక బ్లౌజ్ అనేది వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయిందనుకో, వాళ్ళు వెళ్ళి ఒక 10 మందికి చెప్తారనమాట. అప్పుడు వాళ్ళ నుంచో ఎక్కడో నుంచో మనకి వస్తూ ఉంటారు తప్ప ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏళ్ళు రావాలి, ఏళ్ళు ఇవ్వాలి, మన ఇంటి పక్కన వాళ్ళు ఇవ్వాలి అనుకోకూడదండి. ఎందుకంటే మనకి ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, పరిచయాలు ఉండొచ్చు, అన్నీ బాగానే ఉండొచ్చు. కానీ వాళ్ళు మనకి బ్లౌజులు ఇవ్వాలి అనుకోవడం కూడా అంత కరెక్ట్ ఏం కాదు. ఎందుకంటే మనకి వాళ్ళు రాకపోవడమే మంచిదండి. ఆ ఫీలింగ్ అయితే మనకి అనవసరం కూడా. ఎందుకంటే మీరు దాని బదులు ఎవరైనా బయట వాళ్ళకి కుట్టండి. ఎవరైనా కొంచెం మీకు లేకపోతే మీ హస్బెండ్ తరపు వాళ్ళు ఎవరైనా చుట్టాలు కాదు, తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కుడతా ఉండండి. వాళ్ళకి నచ్చింది అనేసి అనుకో, తీసుకునే అమౌంట్కి సాటిస్ఫై అవుతారు. మీరు కుట్టిన బ్లౌజ్కి సాటిస్ఫై అయ్యారు అనుకోండి, ఇంకొక 10 మందికి చెప్తారు, వాళ్ళు వస్తారు. అంతే తప్ప ఈ చుట్టుపక్కల వాళ్ళు రావాలి అనుకోవడం మాత్రం మనకి అనవసరం అనమాట. నేనైతే ఎప్పుడు కూడా మన పక్కనే కదా, మనకు తెలిసిన వాళ్ళే కదా, మనకి ఎందుకు ఇవ్వలేదు అనేసి ఆ ఫీలింగ్ అనేది ఎప్పుడు పెట్టుకోలేదండి. పెట్టుకున్నా కూడా ఏంటంటే వీళ్ళకి బ్లౌజ్ కుట్టేవాళ్ళు అనేసి అంటే కొంతమంది బాగానే ఉంటారు. కానీ మన చుట్టుపక్కల వాళ్ళకే కొంచెం ఏంటంటే ఆ అమ్మాయి ఆ బ్లౌజులు కుడుతుంది కదా అన్నట్టుగా మాట్లాడతారనమాట. బ్లౌజులు కుట్టేవాళ్ళు అంటే అంత చీప్ ఏం కాదు కదా. ఈ రోజుల్లో బ్లౌజ్ కుట్టాలి అనేసి అంటే కాస్ట్ అనేది, ఎందుకంటే బ్లౌజ్ కుట్టించుకోవాలి అంటే శారీకి ఎంత అమౌంట్ పెట్టారో బ్లౌజ్కి కూడా అంత అమౌంట్ పెడితేనే ఆ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా మీరు ఏదైనా పార్టీకి వేసుకోవాలన్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నలుగురిలోనూ లుక్ అనేది ట్రెడిషనల్గా కనపడాలి అన్నా కూడా శారీకి ఎంత అమౌంట్ పెట్టారో అంతకన్నా ఎక్కువ అమౌంట్ పెడితేనే మీకు బ్లౌజ్ అనేది అందంగా వస్తుందండి. అలాంటి బ్లౌజ్ డిజైన్ చేయాలి అనేసి అంటే అది డిజైన్ చేసేవాళ్ళు గొప్పతనం అనమాట. కాకపోతే ఏంటంటే ఇది తెలియదు కదా చుట్టుపక్కల వాళ్ళకి కూడా. ఒకవేళ అలా ఎవరైనా మాట్లాడిన వాళ్ళు వచ్చి నాకు బ్లౌజ్ కుట్టాలి అంటే మాత్రం నేను అస్సలు తీసుకోనండి. ఏంటంటే నాకు ఖాళీ లేదనే చెప్పేస్తాను. ఎందుకంటే వాళ్ళకి మన వాల్యూ తెలియనప్పుడు మనం కుట్టాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఓకేనండి? ఇదైతే నేను చెప్పే పాయింట్ అనమాట. ఇప్పుడు లాస్ట్కి అయితే నేను చెప్పే పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఓకేనా? మన వాల్యూ తెలియని వాళ్ళకి మనం కుట్టాల్సిన అవసరం అయితే అస్సలు లేదనమాట. ఇది నేను క్లియర్గా చెప్తానండి. ఎందుకంటే వీడియోలో ఓపెన్గా చెప్తున్నాను. ఇది ఏమి పెద్ద దాచుకునే విషయం ఏమి కాదు, ఓపెన్ సీక్రెటేనండి. ఎందుకంటే మన వాల్యూ తెలియని వాళ్ళకి మనం వాళ్ళకి బ్లౌజులు కుట్టి వాళ్ళకి ఇచ్చామని పైగా వాళ్ళు ఏంటంటే బేరాలు ఆడుతూ ఉంటారనమాట. బేరాలు అనేవి ఎవరైనా ఆడతారు కానీ కొంతమందికి వాల్యూ అనేది తెలియదు. అలాంటి వాళ్ళకి మనం కుట్టాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? ఇదైతే క్లియర్ కట్గా చెప్పేశానండి. ఇంకా చెప్పాను కదా, మనం సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అనేసి ప్రాక్టీస్ అనేది చేయాలి. ఆ ప్రాక్టీస్ ఎక్కడి నుంచి చేయాలి అంటే చెప్పాను కదా, మన ఇంట్లో వాళ్ళవే తీసుకోండి ప్రాక్టీస్ చేసుకోవడానికి. బయట వాళ్ళవి తీసుకుంటే ఓకే, ఎవరైనా అడ్జస్ట్మెంట్ అవుతే తీసుకోవచ్చండి. అలా అని చెప్పి బయట వాళ్ళవి కుట్టడం మానేయొద్దు. ఎప్పుడు కూడా బయట వాళ్ళవి కుడతా ఉండండి. కాకపోతే వాళ్ళకి ఎవరిదైనా కూడా ఫస్ట్ మీరు స్టార్ట్ చేశారు కాబట్టి కరెక్ట్ ఆది ఇవ్వని చెప్పండి. ఓకేనా? మీరు ఆది ప్రకారమే కుట్టుకోండి. ఎందుకంటే మెజర్మెంట్స్ పెట్టి కుట్టాలి అంటే ఇప్పుడు ఫస్ట్లో కుట్టే వాళ్ళకి ఎవరికి కూడా అంత అర్థం కాదనమాట. మెజర్మెంట్స్ అనేవి అడ్జస్ట్మెంట్ చేయడం కుదరకపోతే బ్లౌజులు అనేవి పాడవుతాయండి. అది కంపల్సరీగా
అర్థం చేసుకోవాల్సిన విషయమే. కాకపోతే వాళ్ళకి ముందు కుట్టించుకున్నవి ఉంటాయి కదా, ఎవరి దగ్గరైనా జెంట్స్ దగ్గర కానీ సీనియర్ దగ్గర కానీ ఏవైనా కుట్టించుకున్నవి ఉంటాయి. మీకు కరెక్ట్గా ఉన్నది ఏదైనా బ్లౌజ్ కరెక్ట్గా ఉంది అనుకున్న బ్లౌజ్ ఇవ్వండి, దాని ప్రకారం యాస్టీజ్గా మీరు కటింగ్ చేసి కుట్టుకోండి అనమాట. ఇలా మీరు చేశారు అంటే టైలరింగ్లో ఈజీగా తొందరగానే సక్సెస్ అనేది వస్తుందండి. నేను పాటించిన టిప్స్ అనేవి మీకు షేర్ చేశాను. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ చేయండి. ఎలా ఉంది నేను చెప్పిన పాయింట్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటనేది కింద కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి మర్చిపోకండి. పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తాను కూడా నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.